నర్సాపూర్ రింగ్ రోడ్ పై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరొకసారి ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు చెప్పిందే నేను మాట్లాడాను అంటున్నారు. ఏసీ రూమ్ లో కూర్చొని నేను మాట్లాడలేదు అంటున్నారు. తన మాటలపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ క్లారిటీ ఇచ్చారని, హరీష్ రావు, గంగుల కమలాకర్ ఇంకా క్లారిటీ ఇవ్వాలి అంటూ కవిత అంటున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు వివరణ ఇచ్చుకోవాలని, తనపై ఎదురుదాడి చేయడం సరికాదంటున్నారు. హరీష్ రావు, గంగుల, నవీన్ భూముల కారణంగానే నర్సాపూర్ వద్ద రింగ్ రోడ్డు వంకలు తిరిగిందంటూ కవిత వ్యాఖ్యానిస్తున్నారు. హరీష్కు 400, గంగులకు 15, నవీన్కు 20 ఎకరాల భూమి అక్కడ ఉందని, ఆ భూముల గుండా రోడ్డు వెళ్లకుండా అలైన్మెంట్ మార్చడంతోనే రింగ్ రోడ్డు 50 వంకలు తిరిగిందంటూ కవిత ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి వరుసగా నాయకులు స్పందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఏమన్నారు ఒకసారి చూద్దాం. తీసుకున్న తర్వాత మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే చాలా బలంగా నిర్ణయాలు తీసుకొని వేలాది కోట్ల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. కానీ అదే విద్యా వ్యవస్థ, లక్షలాది మంది పిల్లలు చదువుకునే విద్యా వ్యవస్థ కోసం మనం అంత బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నాం. సో అనేక మంది మేధావులతోని ఈరోజు చర్చ ప్రారంభించినాం. మనం తెలంగాణ రాష్ట్రంలో అల్టిమేట్గా ఒక కాంప్రిహెన్సివ్ విద్యా బోధన పద్ధతి ఉండాలి. బోధించేటటువంటి అధ్యాపకులకు మంచి జరగాలి, చదువుకునే పిల్లలకు మంచి జరగాలి. అన్నిటికన్నా ఎక్కువ రేషియో పెడుతున్నాం మనం. 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. ఆ లెక్కను చూస్తే మన దగ్గర 3.5 లక్షల మంది టీచర్లు ఉండాలి. మరి కానీ ఉన్నది 1,20,000 మంది టీచర్లు. సో మనం 1,20,000 మంది టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తామంటే అయ్యే పని కాదు. డెఫినెట్గా ఎక్కువ టీచర్లను ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే రోజు సరికాదని అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎట్లా ఒకటిగా పద్ధతిగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి అంశాల మీద ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రభుత్వాల మీద ఒక పాజిటివ్గా ఒత్తిడి పెంచుతూ పిల్లలకు, తెలంగాణ సమాజానికి మంచి జరిగే విధంగా కృషి చేస్తాం. దానికోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అనేక మంది మేధావులు వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. అనేక మంది సంఘాల వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు, కానీ ప్రభుత్వ స్కూల్కి వెళ్లే పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి లేదు అన్నారు. సో దానికి కారణం ఏంటి? మేము గురుకులాలు పెట్టినాము, చాలా అందరికీ తీసుకొచ్చినాం, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ అని గురుకులాలు తీసుకొచ్చినాం, మైనారిటీ గురుకులాలు అని చెప్పి గత ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి వీళ్ళు ప్లాన్ చేస్తున్నామని వీళ్ళు చెప్తారు. అంటే ఒకటి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఇంక్రిమెంటల్ గ్రోత్ అని. అంటే కొద్దిగా మార్పులు రావడం, మార్పులు చేర్పులు. బట్ మనం కోరుకునేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు విద్యా వ్యవస్థలో రావాలనుకుంటున్నాం. ఎస్, కేసీఆర్ గారు ఉన్న టైంలో మనం గురుకులాలు పెట్టినాం, 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. అప్పటి వరకు కంప్లీట్గా విద్య అందనటువంటి ఎంతోమందికి విద్యను అందించుకోగలిగినాం. కానీ మొత్తం గురుకులాల్లో లెక్క తీస్తే ఉన్నది ఎంతమంది? 4 లక్షల మంది. కానీ మొత్తం విద్యార్థులు ఉన్నది ఎంతమంది? 60 లక్షల మంది. సో మనం ఎట్లా అడ్రస్ చేద్దాం ఈ 60 లక్షల మందిని అని ఫ్యూచర్ గురించి అన్న ఆలోచించుకోవాలి. మనం చేసిన పనులు బాగున్నాయి, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసమే మా ప్రయత్నం. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అని మేము పోయిన 22 రోజుల కింద లాంచ్ చేయడం జరిగింది. మరి తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన గురువులు కోరుకునేది ఏంటంటే కంప్లీట్గా సమూలంగా తెలంగాణ విద్యా వ్యవస్థ మారాలి. దానికి తగినన్ని నిధులు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలి. దానికి కావాల్సినటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా పరిపూర్ణంగా డిజైన్ చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మరి అంశాలన్నీ సాధించుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీనికి అనేక మంది ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపే వ్యక్తులను, మేధావులను, ప్రభుత్వ పాఠశాలల్లో అపారమైనటువంటి అనుభవం ఉన్న సంఘాలను అందరినీ ఇన్వైట్ చేశాం. చాలా మంది వారి విలువైన సూచనలు, సలహాలు మరి ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా నేను కోరేది ఒకటే, మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ పెద్దలు వారు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి అద్భుతమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చినా అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో వేయాలన్నా, ప్రైవేట్ పాఠశాలలో వేయాలన్నా అంటే మాత్రం 60% మంది తెలంగాణ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు ఉంది, ఇది మారడం ఎట్లా అనే అంశం మీదనే చర్చ జరిగింది. మంచి విలువైన సూచనలు వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా కరెక్ట్ బడ్జెట్ ఇవ్వడం, ఎట్లా అయితే 1వ తారీఖు జీతం ఇస్తున్నారో 1వ తారీఖు స్కూల్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి, మిడ్ డే మీల్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్కి డబ్బులు ఇవ్వాలి, వైఫై మీద బోధన జరుగుతూ ఉంది కాబట్టి వైఫై ఫెసిలిటీ ఇవ్వాలి. ఇట్లాంటి అనేకమైనటువంటి మంచి డిమాండ్స్ వచ్చినాయి. అవి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కింద
ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎట్లా అయితే ఒక కాళేశ్వరం కట్టుకోవడానికి 1,00,000 కోట్లు మనము దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఎలా అయితే ఇచ్చుకున్నామో అట్లానే పట్టుబట్టి చాలా బలంగా ఒక 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ మీద మోర్ దెన్ 15 to 20% ఆఫ్ ద బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల పర్మనెంట్గా మన విద్యా వ్యవస్థను మార్చుకోగలుగుతామని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిన్న మీరైతే కామెంట్ చేశారు హరీష్ రావు మీద కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కామెంట్ చేశారు. నిన్న నవీన్ కుమార్ కూడా ఖండించారు, అవసరమైతే చట్టపరంగా మీ మీద కేసు కూడా వేస్తామని నవీన్ కుమార్ చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నా బ్రదర్ అంటే, నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇన్పుట్స్ని తీసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నేనేం ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడతలేను, నేనేమో ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో మాట్లాడతలేను. నేను అక్కడ పోయినటువంటి సందర్భంలో ప్రజలు చెప్పింది లైవ్లో రికార్డింగ్ మీ అందరి దగ్గర కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఏం చెప్పా, నేను ఎప్పుడైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాను, కానీ నిన్న మాత్రం రైతులు చెప్పింది మాట్లాడుతున్నా, మరి నాకు తెలియదు, వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకున్నా అని చెప్పడం జరిగింది. సంతోషం, నవీన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లానే హరీష్ రావు గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, వారు కూడా ఒరవడిని, ఈ మంచి ఒరవడిని ఫాలో అవుతూ వారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. 1. 2, మేము ఇప్పుడు ఎక్కడ జాగృతి జనం బాటకు పోయినా, ఉదాహరణకు మొన్న నక్కలగండి ప్రాజెక్టుకు పోయినాం. ఆ రోజు ఒకటే డిమాండ్ చేసినాం, దయచేసి కలెక్టర్ గారు రావాలి అని చెప్పి. నిన్న కలెక్టర్ గారు వెళ్ళి విజిట్ చేసినారు. ఒక స్వాంతన లభించి టెంపరీగా ఒక సొల్యూషన్ అనేటటువంటిది ఒక సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో లభిస్తున్నప్పుడు దాన్ని హర్షించాలి తప్ప దాంట్లో ఏదో రంధ్రాన్వేషణ చేస్తాం, దీంట్లో లోపాలే వెతుకుతామంటే మరిగా మేము లోపాలు వెతుకుతలేము. మేము ఫీడ్బ్యాక్ వచ్చినట్టు చెప్తున్నాం, దానికి పరిష్కారం వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్న మెదక్లో మీ పైన కౌంటర్ చేశారు, మెదక్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను చెయ్యను బై, కౌంటర్ చేస్తే మా వాళ్ళు కూడా చేస్తారు కదా, పెద్ద విషయం కాదు. నేనేమంటున్నా అంటే, ఒక సమస్య ఉంది, దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు మేము అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. నా మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళు కరెక్ట్గా నేను చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పుకుంటే ప్రజల్లో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, లేకపోతే వాళ్ళకే కష్టమవుతుంది. నాకు ముఖ్యమంత్రి గారు కూడా పదే కొన్ని ఆరోపణలు చేశారు. ఉద్దేశించి ఒక ఆడపిల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మీరు మాట్లాడే అర్హత లేదు, మీకు అసలు బీఆర్ఎస్ పార్టీకి లేదంటున్నారు. దీనిపై మీ కామెంట్ అంటే, ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆడవాళ్ళకి న్యాయం చేయదండి. ముఖ్యమంత్రి గారు పెద్ద ఈ అవకాశాన్ని వాడుకొని ఆయన రాజకీయం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మహిళా నేతలే ధర్నా చేశారు, గాంధీ భవన్లో కూర్చొని మాకు పదవులు ఇస్తలేరని. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తే ఎట్లా? వాళ్ళ ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేసుకోమనండి ముందు. ఇప్పుడు నా విషయం ఎందుకు ఆయనకు? ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేయమనండి. రాహుల్ గాంధీ గారిని తీసి ప్రియాంక గాంధీ గారిని ప్రెసిడెంట్ పెట్టమని అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? అడగలేరు కదా. వారు ఈ ఉప ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అంశాన్ని అవకాశంగా వారు వాడుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ఆ ఆయుధం ముఖ్యమంత్రి గారి చేతికి ఇచ్చింది మా బీఆర్ఎస్ వాళ్ళే. సో నా తప్పేం లేదు, నేను ఓన్లీ ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నా. నథింగ్, నో కమెంట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వరుసగా చాలా అంశాల గురించి కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య గురుకుల పాఠశాలల్ని సందర్శించారు, అలాగే రైతుల సమస్యలను లేవనెత్తుతున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అటు ప్రభుత్వాన్ని, మరోవైపు ప్రతిపక్షాన్ని సైతం గట్టిగానే ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అలాగే ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యల గురించి ఈ మధ్య ఎలుగెత్తి చాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నర్సాపూర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కవిత వ్యాఖ్యలు, తదనంతరం బీఆర్ఎస్ నాయకుల రెస్పాన్స్కి సంబంధించి తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, నర్సాపూర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలాంటి చర్చ నడుస్తుంది? RRR సంబంధించినటువంటి దాంట్లో భాగంగా పేద రైతుల భూములు పోతా ఉన్నాయి. కొద్దిమందిని కాపాడడానికి ఆ ప్రాంతంలోనే హరీష్ రావుకు సంబంధించి 400 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని కాపాడడానికి పేద రైతుల భూములు, దాదాపు 50 మంది పేద రైతుల భూములను కొట్టగొడతా ఉన్నారు హరీష్ రావు భూముల కోసం అనేటువంటి సెన్సేషన్ కామెంట్ కవిత నిన్న మెదక్ వేదికగా చేశారు. దాని తర్వాత పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే కౌంటర్ ఇస్తా ఉన్నారు కవితకి. అక్కడ నుంచి మీడియా సమావేశంలో ఇప్పుడు ఆల్రెడీ కూడా సంగారెడ్డిలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కవితకు కౌంటర్ ఇవ్వడానికి. వీళ్ళంతా కూడా హరీష్ రావు వర్గంగా కవిత వర్గం ఆరోపణ చేస్తా ఉంది. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగేలా లేదు, పెద్దగా అయ్యేలాంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికి రీజన్ కవిత బయటికి పోవడానికి కారణమే హరీష్ రావు అనేటువంటిది ఆమె బలంగా దీనిపైన ఆరోపణ చేస్తా ఉన్నారు, టార్గెట్ చేస్తా ఉన్నారు హరీష్ రావుకు సంబంధించి. హరీష్ రావు పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు, మంచివాడిలాగానే ఉంటూ పార్టీకి నష్టం చేస్తా ఉన్నారు.
స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలి. నాలాగా ఏదున్నా బయటికి ఓపెన్ గా మాట్లాడండి. ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ కృష్ణార్జున్ లాగా సోషల్ మీడియా బిల్డప్ ఇచ్చుకుంటూ ఒకరిపైన ఒకరు మాత్రం బాణాలు వేసుకుంటే ఎట్లా, పక్క పార్టీ పైన కానీ వీళ్ళపైన వీళ్ళు వేసుకుంటే ఎట్లా అనేటువంటి స్టేట్మెంట్ నిన్న చేశారు. ఈ రోజు మళ్ళీ కామెంట్ చేశారు. నిన్న కవిత చేసిన కామెంట్ కి రెస్పాన్స్ వస్తుంది బీఆర్ఎస్ నుంచి, కాబట్టి రెస్పాన్స్ రావడం మంచిదే అంటూ కౌంటర్ ఇచ్చారు ఆమె. మిగతా వాళ్ళు కూడా ఈ ఒరవడిని కొనసాగించాలి, వివరణ ఇవ్వాలన్నారు. అసలు నిన్న ఎవరెవరిని టార్గెట్ చేశారు కవిత జాగృతి ప్రెసిడెంట్ అంటే డైరెక్ట్ గా హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి, తర్వాత గంగుల కమలాకర్ మాజీ మంత్రి మరొక మంత్రి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రశాంత్ రెడ్డి, మరొక మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, మరొక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ని కూడా ఆమె టార్గెట్ చేశారు. సో వాళ్ళందరూ నవీన్ కుమార్ కౌంటర్ ఇచ్చారు, కానీ దానికి సంబంధించి మిగతా వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. నక్కలగండి ప్రాజెక్టు వ్యవహారంపై కూడా డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది. సో మేము మంచి పని చేస్తుంటే యాక్సెప్ట్ చేయాలి, ఇట్లా కౌంటర్ ఇచ్చుకుంటూ పోతే ఎట్లా అనేటువంటిది మాట్లాడుతూ కూడా మీకు కౌంటర్ ఇచ్చారని ఆర్టీవీ అడిగిన క్వశ్చన్ కూడా మేము మా వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు, దాంట్లో ఏం లేదంటూ మాట్లాడుతూనే ఆడపిల్లలకు ఏ పార్టీ న్యాయం చేయట్లేదు అనేటువంటిది మరొకసారి సొంత తండ్రిని కూడా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సొంత తండ్రి, అన్న, బావ హరీష్ రావు కావచ్చు, ఇటు మరి మీరు పార్టీ నుంచి వెళ్ళగొట్టారు మిమ్మల్ని అనేటువంటి ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ అంటే, దానికి కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఫస్ట్ ప్రియాంక గాంధీకి న్యాయం చేయమని చెప్పండి, ఆమె గురించి ఆలోచించమని చెప్పండి, ఆమెకు పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారా, ఆమెను పక్కన పెట్టి రాహుల్ గాంధీకి కాకుండా అనేటువంటి క్వశ్చన్ ని రైజ్ చేశారు ఆమె మాట్లాడుతున్న సందర్భంలో. సో ఓవరాల్ గా అవినీతి ఆరోపణలు, ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షల డబ్బులు వసూలు చేశారంటూ పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మెదక్కి సంబంధించి ఆమెను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గతంలో కేసీఆర్ పైన దుమ్మెత్తిపోసారు, దోషులతో దుమ్మెత్తిపోసారు, ఆమెను కాపాడుతుంది హరీష్ రావు అంటూ వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడారు. చాలా సెన్సేషన్ కామెంట్ చేశారు. ఒక రకంగా ఈ రోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పగూలిందంటే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం 2 కారణం అంటూ స్టేట్మెంట్ చేశారు. అసలు ఇద్దరు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నామని కేసీఆర్ అంటారు, ఇక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు, కానీ ప్రభుత్వ స్కూల్ కు వెళ్ళాలంటే వెళ్ళలేని, చదువుకోలేనటువంటి దుస్థితి ఈ రోజు తెలంగాణలో ఏర్పడిందంటే కారణం అది కాదా? కరెక్ట్, ఒకే విద్య ఒకే చట్టం ఉండాలి, దేశవ్యాప్తంగా 1 బుక్ 1 ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి అనేటువంటి స్టేట్మెంట్ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఆధారంగా టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సంబంధించినటువంటి దాంట్లో భాగంగా స్టేట్మెంట్ చేశారు. పెద్ద ఎత్తున చర్చకు తావిస్తా ఉంది. యాక్చువల్ గా ఆమె ఈ రోజు మాట్లాడిన మాటల్లో కేవలం బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ ని, తర్వాత బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ అవినీతిని, తర్వాత మహిళలను రాజకీయాల్లో ఎట్లా అణగదొక్కుతున్నారు, అన్ని అంశాలను ఆమె వివరించే ప్రయత్నం చేశారు. సో ఒక రకంగా ప్రస్తుతం గతంలో కంటే భిన్నంగా కవిత రాజకీయాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఆమె అడుగులు, ఆమె మాటలు, ఆమె చేతల్లో కనిపిస్తున్నట్టు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. నందు చూడాలి ఇంకా ముందు ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ చేస్తారో కవిత అనేటువంటిది. ఒక్కరిని కూడా ఆమె టాలరేట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారిని, గత ప్రభుత్వంలో పెద్దలని ఆమె మొత్తం కడిగి పారేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ రైడ్ ఇచ్చేస్తా ఉన్నారు రాజకీయ మాటల్లో చెప్పుకోవాలంటే. సో అటు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా వారందరికీ లెఫ్ట్ హ్యాండ్ రైడ్ ఇచ్చేస్తా ఉన్నారు మాటలతో. మొత్తం ఆమె రాజకీయంగా కడిగేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అయి వివరణ ఇవ్వాల్సినటువంటి తప్పని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందరికంటే ముఖ్యంగా హరీష్ రావును ఆమె టార్గెట్ చేస్తా ఉన్నారు. జూబ్లీస్ తో ఓటమికి కూడా హరీష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ పార్టీలో ఉంటూ పార్టీని నాశనం చేస్తున్నాడు హరీష్ రావు అంటూ స్టేట్మెంట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. సంచలనంగా మారుతున్నాయి కవిత స్టేట్మెంట్. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ నర్సాపూర్ రింగ్ రోడ్డు విషయమే కాదు, ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వాన్ని, ఇటు బీఆర్ఎస్ని కూడా ఉతికి ఆరేస్తున్నారు కవిత. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే విద్యార్థుల సమస్యల గురించి, గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల గురించి లేవనెత్తుతున్నారు, రైతులు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ వరుసగా కవిత చేస్తున్నటువంటి విమర్శల పట్ల రియాక్ట్ అవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం ఇప్పుడే కాదు, పార్టీలో ఉన్నప్పటి నుంచి పార్టీ ముఖ్య నాయకుల మీద విమర్శలు చేసినా ఎవరూ బయటికి వచ్చి మాట్లాడలేరు. అలాగే మొన్న ఎన్నికల తర్వాత కూడా కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక పోస్ట్ కూడా చేశారు. అది ఎంత పెద్ద వైరల్ అయిందో మనం చూసాం. అంతకుముందు హరీష్ రావు గురించి కానీ, పార్టీ ముఖ్య నేతల గురించి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మళ్ళీ రింగ్ రోడ్డు విషయంలో.
ఏ విషయంలో ఏది మాట్లాడినా సరే కవితకు తిరిగి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. అయితే దీని గురించి కూడా కొంత బీఆర్ఎస్ వర్కౌట్ చేస్తుంది అంటూ తెలుస్తోంది. అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఓ పక్క కేసీఆర్ డాక్టర్ అవ్వడం వల్ల ఎవరు పడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి లేదు అంటూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడితే ఆ ఇష్యూస్ గురించి మళ్ళీ ఇరుపక్షాలు మాట్లాడాల్సి వస్తుంది, ఆ ఇష్యూస్ పెద్దదవుతాయి. అట్ ది సేమ్ టైం కవితకు కూడా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అవుతుందేమో అన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే బీఆర్ఎస్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ కవిత మాత్రం ఎక్కడ అవకాశం దొరికినా సరే బీఆర్ఎస్ను ఉతికారేస్తున్నారు. మరి ఈ సైలెన్స్ ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదంటూ తెలుస్తోంది. అతి త్వరలో బీఆర్ఎస్ కూడా కవితను ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తుందంటూ సమాచారం. మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశాల పట్ల కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.